నిజం చెప్పాలంటే యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ నేను ఎక్కువ చేయలేను. ఐ జస్ట్ డిడ్ 3 మూవీస్. సో అందులో ఒకటి రిలీజే అవ్వలేదు. మాయదారి కుటుంబం అని ఒక సినిమా చేశాను. దానికి ఆ సినిమా సరిగ్గా ఆడకపోవడం వలన ఆదరణ రాలేదు. చాలా కాలం తర్వాత మళ్ళీ ఇటీవల గమ్యం సినిమాలో అనిల్తో కలిసి నేను ఒక 3 పాటలు చేశాను. సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అది నేనే చేశాను. అలాగే ఈ మధ్యలో అయిపోయిందంటే బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర పనిచేసే రోజుల్లో ఎస్ఏ రాజ్కుమార్ గారితో పరిచయం కలిగింది. దీనికి వారిది ఎవరంటే నాకు విద్యాసాగర్ గారు, సంగీత దర్శకులు విద్యాసాగర్ నాకు చాలా మంచి మిత్రులు. నేను బాగా తిరుగుతూ ఆయనకి సరదాగా, ఆయన అప్పుడు ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ అవ్వలేదు, సరదాగా డెమో సాంగ్స్ రాసి పెట్టమంటుండేవారు. ఆయన ఏదో ట్యూన్ ఇచ్చి వాడికి రాస్తుండడం. ఇలా చేసే సందర్భంలో ఎస్ఏ రాజ్కుమార్ని ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్ని అప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. చేసినప్పుడు ఈయన్ని అసిస్ట్ చేయమన్నారు. ఎందుకంటే విద్యాసాగర్ ఇస్ అ వెరీ గుడ్ మ్యూజిషియన్, ఎక్సలెంట్ మ్యూజిషియన్. మంచి ఇన్స్ట్రుమెంట్స్, సంతూరు, వైబ్రఫోన్ వాయించేవాడు. అది కాకుండా చాలా ప్రతిభాశాలి. ఆయన్ని కండక్టర్గా పెట్టుకున్నారు ఎస్ఏ రాజ్కుమార్కి. ఎస్ఏ రాజ్కుమార్ని వాళ్ళు ఎందుకు పెట్టినారంటే మంచి రైటరు, సింగర్ ఆయన. సో 10 పాటలు ఆ సినిమాలో, చిన్న పువ్వే మెల్లపేస్ అని. అప్పుడు నేను ఈయన దగ్గర ఉండడం వల్ల నన్ను తీసుకెళ్ళి రాజ్కుమార్ దగ్గర కంపోజింగ్ గిటారిస్ట్ కింద పెట్టారు. అలా ఆయనతో చేరిపోయి అలా వెళ్ళిపోయింది. 18 సంవత్సరాలు 19 సంవత్సరాలు ఆయనతోటే పనిచేస్తాను. ఆయన దగ్గర అసిస్టెంట్గా ఉండిపోయాను. సో ఇండివిజువల్లీ ఎక్కువ నేను అటెంప్ట్ చేసే అవకాశం రాలేదు. ఆ టైంలోనే ఐ యూస్ టు రైట్ ఎ లాట్ ఆఫ్ సాంగ్స్. ఇంచుమించు నేను రాసిన ఫస్ట్ సాంగ్ ఒక 3D ఫిల్మ్కి రాశానండి. అండ్ ఇన్సిడెంట్లీ అప్పుడు ఇంకా రాజ్కుమార్ గారి దగ్గర చేరలే. అప్పుడు ఏంటంటే ఎక్కువ వర్క్ ఉండేది కదా బాలుగారి దగ్గర కూడా. సో పక్కన ఏమైనా వేరే పనులు చేసుకుంటే కానీ కొంచెం ఎగ్జిస్టెన్స్ ప్రాబ్లం అయిపోయి ఐ యూస్ టు రైట్ డైలాగ్స్ ఫర్ ఎ డబ్బింగ్ ఫిల్మ్, సూపర్ బాయ్ అన్న 3D ఫిల్మ్. ఆ సినిమాలో పాట రాయాల్సి వచ్చింది. ఎంఎస్ విశ్వనాథన్ గారు మ్యూజిక్ డైరెక్టర్. ఆయన మహానుభావులు, ఆయనకి రాసే అవకాశం రావడం, అది ఫస్ట్ సాంగ్. అది ఆ తర్వాత ఎస్ఏ రాజ్కుమార్ గారి దగ్గర చేరిన తర్వాత చాలా సాంగ్స్ రాసే అవకాశం. తమిళ్లో ఎస్ఏ రాజ్కుమార్ గారు ఆయనే పాట రాసుకుని ఆయనే పాడేవారు. సో ఆయనకి ఈజీగా ఉండేది. తెలుగు సినిమాలు చేసినప్పుడు తమిళ్లో రాసి పాడితే నచ్చేది కదా వీళ్ళకి, తమిళ పాటలా ఉందనేవారు. అందుకని నన్ను ఏదో 2 ముక్కలు అనమనేవారు. అవి రాసినవి డైరెక్టర్స్కి నచ్చడం వల్ల పాటలు రాసే అవకాశం వచ్చింది. ఆయనకు రాసిన ఫస్ట్ సాంగ్ సూర్యవంశంలో కిలకిలి నవ్వే కోయిల కోసం అనే పాట రాశాను. అక్కడి నుంచి నువ్వు వస్తావని, కొమ్మ కొమ్మ విన్నావమ్మ, నిన్నే ప్రేమిస్తాలో, ప్రేమ ఎందుకని, మనసిస్తారాలో, ట్వింకిల్ ట్వింకిల్, అలా మనమన్నటి అందాల రాముడు వరకు, సునీల్ చేసిన అందాల రాముడు వరకు చాలా పాటలే రాశాను. సుమారు ఒక 60 పాటలు రాసి ఉంటాను ఇంతవరకు. నేను టీవీ సీరియల్స్కి రాసే అవకాశం ఎందుకు వచ్చిందంటే, నేను ఈ గమ్యం సినిమా వర్క్ చేసిన తర్వాత వాళ్ళది ఫస్ట్ టైం ఎంటర్టైన్మెంట్స్ పుత్తడి బొమ్మ అనే సీరియల్ వాళ్ళు చేస్తున్నారు. యాక్చువల్గా వాళ్ళు చేసినప్పుడు ఆ డైరెక్టర్ గారు క్రిష్ మాకు పాట చేసి పెట్టిన టైటిల్ సాంగ్ అని అడిగారు. అది ఆ పాట నేనే రాసి కంపోజ్ చేసి నేనే పాడాను కూడా. ప్రెషర్ అని ప్రత్యేకంగా ఏమి ఉండదు అనుకోండి. ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ట్రూ. బట్ ఏమైపోతుందంటే బేసిక్గా అసలు మన దగ్గర నుంచి ఏం కావాలని తీసుకునే డైరెక్టర్స్ లేకపోవడం. బేసిక్గా ఆ డైరెక్టర్కి ఒక అవగాహన మెయిన్గా లేకపోవడం. అంటే పాటకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, సాంగ్ ఈజ్ ఇట్ జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ ఏ సాంగ్. ఇప్పుడు కట్ చేస్తే పాట వస్తుంది, ఇంతసేపు సినిమా చూశారు కాబట్టి కాసేపు పాట వింటే బాగుంటుందన్న పద్ధతిలో తప్పితే ఇక్కడ పాట ఉండి తీరాలి. సిచ్యువేషన్ నుంచి వచ్చే సాంగ్స్ ఎప్పుడు బాగుంటాయి. నాకు ఆటోమేటిక్గా ఏది ట్రాష్ రాయడానికి ఉండదు. దానికి ఆ సిచ్యువేషన్కి పాటకు సంబంధించిందో కథకు సంబంధించిందో రాయాల్సిందే. సో మోస్ట్ ఆఫ్ ది సిచ్యువేషన్స్ అలా లేకపోవడం వలన బహుశా ఇది జరుగుతుందేమో అని అనుకుంటాను. నేను అంటే మీరు ఇందాక అడిగినట్టు చాలా మటుకు కొన్ని సిచ్యువేషనల్ సాంగ్స్ నేను రాసిన వాటిలో ఈ మధ్యకాలంలో ప్రత్యేకంగా అటువంటి అవకాశం రాలేదండి రాసేందుకు. జనరల్గా డ్యూయట్స్ అలాగే వెళ్ళిపోయాయి. బట్ నిజం చెప్పాలంటే పుత్తడి బొమ్మ సీరియల్కి నేను రాసింది చాలా ఇంట్రెస్టింగ్ సాంగ్ అది. యాక్చువల్గా అంటే ఇప్పుడు సీరియల్ వచ్చేటప్పుడు కొంచెం స్టోరీ మారింది, కానీ బేసిక్గా అంటే చిన్నపిల్ల మీద ఒక
స్టోరీ పుత్తడి బొమ్మ మన గురజాడ వారి కన్యాశుల్కంలో కూడా వస్తుంది. ఒక చిన్న పిల్ల ఆడుతూ పాడుతూ తిరిగే పిల్ల, అమ్మాయికి పెళ్ళి అయిపోవడం, వెళ్ళిపోవడం, అమ్మాయికి వైధవ్యం కూడా రావడం, ఇటువంటి సిచ్యువేషన్ అనమాట. సో 3 బిట్స్ కింద పాట చేయమన్నారు. చిన్నతనం, పెళ్ళి వెళ్ళిపోవడం, అలా చేసాం యాక్చువల్గా సాంగ్. తర్వాత అంటే స్టోరీ తర్వాత మారిపోవడం వల్ల లాస్ట్ పార్ట్ వాళ్ళు ఉపయోగించుకోలేదు. బట్ దట్ ఈజ్ వినగానే సిచ్యువేషన్ ఇటువంటి దానికి రాస్తే బాగుంటుంది అనిపించింది నాకు. అఫ్కోర్స్ దట్ ఈస్ వన్ ఐ లైక్ వెరీ మచ్ ఇన్ వన్ ఆఫ్ మై లిరిక్స్. కంపోజర్స్ అవకాశాలు లేకుండా ఉండిపోవడం గురించి, అది సినిమాలో ఇప్పుడు నేను అనుకోవడం దూసుకుపోయేవాడికి అవకాశాలు ఉంటాయి. మోస్ట్లీ అవకాశాలు రాలేదు కాబట్టి ఎవరో ఇవ్వలేదు అనుకోవడం కంటే కూడా, ఇప్పుడు నాలాంటి వాడిని మెయిన్గా అంత చొరవగా వెళ్ళిపోయి నలుగురు చుట్టూ తిరిగి నేను ఇవి చేశాను చూడండి అని చెప్పుకోకపోవడం వల్ల మెయిన్గా అంటే మన ప్రయత్నం లోపమని నేను అనుకుంటాను. ఇప్పుడు అంటే మనం ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరం కూడా చాలా ఉంది. ఏదో 2-3 చోట్లకి వెళ్ళి డిసప్పాయింట్ అయిపోయాం వచ్చా అనేది కాకుండా అదొక దీక్ష కింద పెట్టి చేయగలిగిన వాడే సక్సెస్ అవుతాడు. అదే నాకు ఒకే ఒక కూతురు, నిశాంతి అమ్మాయి పేరు. తను ప్రస్తుతం ఫిల్మ్ డైరెక్షన్ కోర్స్ చేసింది, బాంబేలో 2 years చేసింది. తర్వాత 4-5 డైరెక్టర్ల దగ్గర అసిస్టెంట్గా పనిచేసింది అనమాట. మన సురేష్ కృష్ణ గారు, ఇక్బాల్ సినిమాలో నాగేష్ కుకునూర్ గారి దగ్గర, తర్వాత రాఘవేంద్ర గారి అబ్బాయి ప్రకాష్ దగ్గర బొమ్మలాట చిత్రంలోనూ చేసింది. దానికి డైరెక్టర్ అవ్వాలన్న చాలా ప్యాషన్ మా అమ్మాయికి. సో షీఈస్ ట్రయింగ్ టు పర్సూ దట్. సో దీంట్లో యాక్చువల్గా తమాషా అంటే ఇప్పుడు నేను మెడ్రాస్లో ఉన్న టైంలో కూడా తను ఎప్పుడు ఇటు సైడ్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించలేదు నిజానికి, చిన్నప్పటి నుంచి కూడా. బట్ ఆల్మోస్ట్ షీ డిడ్ హర్ బీకామ్ అయిపోయిన తర్వాత కొన్నాళ్ళు ఎంబీఏ చేస్తాను, అది ఆ టైంలో డిసైడ్ చేసుకుంది సినిమాలకు వెళ్ళాలి. అంటే అప్పటిదాకా పెర్హాప్స్ డిసైడ్ చేసుకుని ఉండదు కెరీర్ ఏం చేద్దామని. సడన్గా షీ హ్యాడ్ డెవలప్డ్ అన్ ఇంట్రెస్ట్, సినిమాల్లో వర్క్ చేయాలి, సినిమాలు చేయాలి. ఫస్ట్ అసలు సినిమాటోగ్రఫీ చేద్దాం అనుకుంది. ఆ తర్వాత మెల్లిగా డైరెక్షన్ మీదకి దాన్ని మనసు మళ్ళింది అనమాట. నేను జనరల్గా నమ్మే విషయం ఏంటంటే, ఎవరైనా లైఫ్లో వాళ్ళకి నచ్చిన విషయం వాళ్ళు చేయగలిగినంత బాగా నచ్చని విషయం చేయలేరని అనుకుంటా. న్యాచురల్గా వాళ్ళని దాంట్లో ఎంకరేజ్ చేస్తే వాళ్ళు పైకి వస్తారు, వాళ్ళని రెస్ట్రిక్ట్ చేయడం ఉంటే కూడా. ఇప్పుడు మీరు దీంట్లో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు నన్ను కానీ మా అమ్మాయిని కానీ ఎంకరేజ్ చేసిన వ్యక్తి మా ఆవిడే. తన గురించి చెప్పలేదు. తను మై వైఫ్ ఈజ్ ఎ డాక్టర్, గుంటూరులో ఎంబీబీఎస్ చేసింది. తర్వాత డిప్లొమా ఇన్ మెడికల్ రేడియోథెరపీ చేసి అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో పనిచేసేది. సో అడయార్ క్యాన్సర్లో పనిచేసే ముందర ఆంధ్రప్రదేశ్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్గా పనిచేసేది. నేను మెడ్రాస్ ఏదో ఎగ్జామ్స్ కోసం వెళ్ళిన వాడిని, అక్కడ సెటిల్ అయిపోయి బాలుగారితో పరిచయం అయ్యి అలా ఉండిపోవడంతో తను అక్కడికి రావాల్సి వచ్చింది. డిస్కరేజ్ చేయకుండా మమ్మల్ని, నన్ను మెయిన్గా షీ జాయిన్ మీ. అక్కడికి వచ్చేసి నిజం చెప్పాలంటే ఇక్కడికంటే కూడా కొంచెం ఇన్ఫీరియర్ జాబ్స్ చేసుకుంటూ మెల్లిగా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో షీ గాట్ ఎ జాబ్. అలా మెల్లిగా కొంచెం సెటిల్ అయ్యామనుకోండి మెడ్రాస్లో. దెన్ అదే బంధాలు మా అమ్మాయిని కూడా తను ఎంకరేజ్ చేస్తుంది. ఎవరికేం ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు చేయాలని వీ బోత్ బిలీవ్.